వైసీపీ కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హత్యాయత్నం కేసులో మోహిత్ రెడ్డి అరెస్ట్ కావడం, అలాగే మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డి అనుచరుడి ఇంట్లో సోదాలు, అలాగే వైసీపీ హయాంలో భూ కబ్జాలపై జగనన్న భూ కబ్జా రివర్స్ మేళ నిర్వహించాలని మరోవైపు టీడీపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి గారు వైసీపీ నాయకులు, అలాగే దొరబాబు గారు టీడీపీ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఎలా చూడాలి మరి మీ నేతల అక్రమాలు భూ కబ్జాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టుగానే కనిపిస్తుంది. తాజాగా మోహిత్ రెడ్డి అరెస్ట్ని ఎలా చూడాలి? నేరారోపణ ఉన్న వాళ్ళు కానీ, క్రైమ్ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కానీ లేదా చర్యలు తీసుకోవడానికి కానీ ఎవ్వరూ అడ్డు రారు, అవకాశం లేదు. కోర్టులో నిజాలు తేలుతాయి. వాటన్నిటిని పక్కదారి పట్టించడం కోసం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మేనిఫెస్టో. ఇప్పుడు ఒక మనిషి మీ దృష్టిలో కానీ నా దృష్టిలో కానీ ఒక మనిషి ఒకరిని మోసం చేయొచ్చు, లేదా ఇద్దరిని మోసం చేయొచ్చు, మహా మోసం చేస్తే 100 మందిని మోసం చేయొచ్చు. ఏకంగా 3.5 కోట్ల మంది ఓటర్లని ఇల్లు తిరిగి మేనిఫెస్టో ఇస్తాము అని చెప్పేసి సూపర్ 6 అని చెప్పేసి అనౌన్స్ చేసి ఇల్లు తిరిగి ఓట్లేపించుకొని పట్టుమని 3 నెలలు కాకముందే పక్కాగా మోసం చేసింది ఈ ప్రభుత్వం. మేము ఇవ్వలేము అని చెప్పి. ఇంకొక విషయం మీరు గమనించాలి. మనం గతంలో చాలా మంది టీవీలో కానీ వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడ టీడీపీ ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చమని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కాదు. మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే గత ప్రభుత్వంలో చేసిన అప్పుల గురించి మాట్లాడుతూ ఈ సూపర్ 6 ఉన్నాయి, దీన్ని ఎలా చేయాలి అనేది కొంచెం టెన్షన్గానే ఉందని అన్నారు. కానీ ఒక్క నిమిషం, కానీ ఎక్కడ కూడా అమలు చేయమని చెప్పలేదు కదా. ఒక మాట అదే చెప్తున్నాను నేను. స్కూల్ పిల్లలు స్కూల్ తెరిచారు, స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళకి బుక్స్ లేవు, సాక్స్ లేవు, ఫుడ్ లేదు, మరి అమ్మఒడి లేదు. రెగ్యులర్ గా ఏ ప్రభుత్వం అయినా రెగ్యులర్ గా వచ్చే వాటికి అదనంగా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అప్పటి వరకు రెగ్యులర్ గా ఉన్న వాటిని కొనసాగిస్తుంది. రెగ్యులర్ గా అంతకు ముందు వచ్చిన వాటిని అమ్మఒడిని 15,000 రావాల్సినవి ఈ సంవత్సరం ఇవ్వలేదు. రైతు భరోసా పంటలు స్టార్ట్ అయినాయి. వెంకటేశ్వర రెడ్డి గారు మన టాపిక్ మొత్తం డైవర్ట్ అవుతుందండి. ప్రధానంగా వైసీపీ నేతల అరెస్టులు లేకపోతే భూ కబ్జాల గురించి విచారణలు జరిగే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే పులవర్తి నానిపై హత్యాయత్నం కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఆయన మీద కేసు ఉన్నప్పటికీ, లుకౌట్ నోటీసులు ఉన్నప్పటికీ కూడా ఆయన దేశం వదిలి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా విదేశాలకి పారిపోయే పరిస్థితి కనిపిస్తుందా? మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మన టాపిక్ ఏంటంటే దాని గురించి పట్టించుకోకుండా గతంలో జరిగిన చర్య తీసుకోమనండి. దొరబాబు గారు ఒక నిమిషం అండి, మీ దగ్గరికి వస్తాను నేను. వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రజలకి సంక్షేమ పథకాలు తల్లికి వెన్నుపోటు పడిచి ఇవన్నీ ఒక పక్క జరుగుతున్న పాలన మీద, కరెంట్ అఫైర్స్ మీద తప్పనిసరిగా దాని మీద కూడా ఈ సూపర్ 6 అమలు ఎందుకు చేయలేదు దాని మీద కూడా మనం మాట్లాడదాము. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల గురించి, ఇప్పుడు జరుగుతున్న దాడుల గురించి, ఇప్పుడు సూపర్ 6 గురించి, మీరు ఇస్తామన్న మేనిఫెస్టో గురించి, పసిపిల్లలు కూడా మోసం చేసేది ఏంటండి? పసిపిల్లలు కూడా రావాల్సిన అమ్మఒడి రెగ్యులర్ దానికి పెట్టకుండా. దొరబాబు గారు మీ దగ్గరికి వస్తానండి, ఒక్క నిమిషం మీరు మాట్లాడతారు కానీ ఆయన కంప్లీట్ చేయండి. రైతు భరోసా ఇవ్వకుండా టైం రెగ్యులర్ గా ఇవ్వాల్సినవండి, వదిలేసి అదనంగా ఇచ్చేయి మీరు ఆలోచిస్తున్నారు. అది ఓకే. దొరబాబు గారు ఒక్క నిమిషం అండి, మీరు మీ వెర్షన్ చెప్తారు కానీ ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా మీరు ఏదో గతంలో జరిగినవి మీరు చర్యలు తీసుకోండి. పైన కింద మీ ప్రభుత్వం ఉంది, మీరు చర్యలు తీసుకోండి. ఎవరు వద్దన్నారు?
దాని గురించి కొత్తగా చర్చించుకునేది ఏముంది? కానీ నిజానికి ఇప్పుడు మోహిత్ రెడ్డి లాంటి వాళ్ళు దుబాయ్ జరుగుతున్న వెళ్ళిపోయే అన్యాయాల ఉద్దేశంతో గురించి ఉన్నారు. టాపిక్ని వైసీపీ డైవర్ట్ నేతలు చేస్తూ విచారణకు భయపడుతున్నారు అనేది కదా. మంది ప్రజల్ని మోసం చేసి వాటిని పక్కన పెట్టి వాటి మీద చర్చ లేకుండా, వాటి మీద ఏమీ జరగకుండా, ఎప్పుడో గత ప్రభుత్వంలో జరిగిన వాటి గురించి చర్చ పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రజలకు ఏం ప్రయోజనం? గత ప్రభుత్వంలో జరిగిన అంటే వాస్తవానికి వెంకటేశ్వర రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు గత ప్రభుత్వంలో హత్యాయత్నాలు చేసినా మాట్లాడొద్దంటారా, లేకపోతే భూ కబ్జాలు చేసినా మాట్లాడొద్దంటారా, లేకపోతే అవినీతి చేసినా మాట్లాడొద్దంటారా? చర్యలు తీసుకోమంటాను. మాట్లాడాల్సిన పని ఏముంది? చర్యలు తీసుకోండి డైరెక్ట్ గా. ఇప్పుడు చర్యలు తీసుకుంటుంటేనే కదా ఇప్పుడు వైసీపీ నేతలు దుబాయ్ వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో వైసీపీ నేత ప్రభుత్వం ఉంది, డైరెక్ట్ గా చర్యలు తీసుకోండి. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు పని ఏముంది? రైట్. ఇప్పుడు మోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు దుబాయ్ సడన్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా లుకౌట్ నోటీస్ ఉన్న పరిస్థితుల్లో ఆయన బయటికి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే వైసీపీ నేతలు ఒక రకంగా చెప్పాలంటే ఉన్న కేసును ఎదుర్కోలేక బయటికి పారిపోతున్నారు అనే వాదన వినిపిస్తూ ఉంది. ఒక మాట అండి, ఆయనకి 41 నోటీసే ఇవ్వలేదు. లుకౌట్ నోటీసు ఇచ్చింది లేదు. అసలు 50 రోజుల వరకు ఆయన పేరు నమోదే చేయలేదు ఎఫ్ఐఆర్ లో. 50 రోజుల తర్వాత 37వ 50 రోజుల తర్వాత నమోదు చేశారు. ఈ 50 రోజుల్లో గుర్తురాంది, 50 రోజుల్లో క్రైమ్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు లేని 51వ రోజు అతని పేరు ఎఫ్ఐఆర్ లోకి ఎలా వచ్చింది? కావాలని కక్ష సాధింపు చర్యల కోసం వాళ్ళు చేస్తున్నారు. అయినా మేమేమంటామంటే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి ఉంది, 164 మెజార్టీ ఇచ్చారు, కింద నుంచి పైదాకా వాళ్ళదే ప్రభుత్వం. వాళ్ళు ఏమైనా చేసుకోండి, వాటికి మేము భయపడట్లేదు. కోర్టులో న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. వాటికొస్తే అయితే మేమేమంటామంటే జరుగుతున్న దాని మోసాన్ని పక్కన పెట్టి సూపర్ 6 మేనిఫెస్టో అనౌన్స్ చేసి ఇల్లు తిరిగి ఓట్లు వేయించుకొని ఏకంగా సూపర్ 6 ఇవ్వకపోయారు. అంతకుముందు రెగ్యులర్ గా రొటీన్ గా రావాల్సినవి అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వాలంటీర్ల జీతాలు ఇవన్నీ ఇవ్వకుండా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. రైట్. మనం మాట్లాడదామండి. మనతో పాటు దొరబాబు గారు టీడీపీ నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. దొరబాబు గారు నమస్తే అండి. సార్, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు కానీ లేకపోతే భూ కబ్జాలు కానీ అన్నీ వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది. మీరైతే చర్యలు అయితే తీసుకోండి, కానీ కక్ష సాధింపు చర్యలకు మాత్రం దిగొద్దని వైసీపీ అంటుంది. నిజంగా మీరు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారా, కక్ష రాజకీయాలు చేస్తున్నారా? ఇది వైసీపీ అడుగుతున్నమాట. ఏమండి, వాళ్ళు గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎంత కక్ష సాధింపుగా పరిపాలన చేశారు, ఎంతమంది మీద అన్యాయంగా కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, ఇవన్నీ కళ్ళారా మనం చూసాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏమండి మీరు మాట్లాడితే కూడా నేను మాట్లాడలేదు. వెంకటేశ్వర రెడ్డి గారు మీతో పెద్ద చిక్కు ఏంటంటే మీరు మాట్లాడేస్తారు కానీ ఎదురు మాట్లాడినవారు. కంటిన్యూ చేయండి. ఏదో చెప్పేసారు దొరబాబు గారు, చెప్పేసింది నిజం, మేము చెప్పేది నిజం కదా. దొరబాబు గారు మీరు కంటిన్యూ చేయండి. నిజం మేము చెప్తే నిజం కాదు. ఏమండి, ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అయ్యిందండి? వీళ్ళు రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసి ఆర్థిక వ్యవస్థను అంతా చిన్నాభిన్నం చేసేసి తాడికి బొంగరానికి లేకుండా చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్ ఏమో అన్యాయం చేసిన నాయకుల మీద మీరు చర్యలు తీసుకుంటున్నారా లేకపోతే కక్ష సాధింపా అని మీరు అడుగుతుంటే అమ్మ ఒడి ఇంకొకటి ఏం చేయలేదు. ఆయన ఇచ్చిన మాట, ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే దొరబాబు గారు ఇక్కడ వైసీపీ నాయకులు చెప్పే మాట ఏంటంటే అనుభవించవలసిందే. మీరు చేసిన తప్పుల్ని చట్ట ప్రకారం ఆయన ఏం చెప్తున్నారు, మాకందరికి ఒకటే చెప్తున్నారండి. ఆయన పెద్ద ఆయన మా నాయకుడు ఏం చెప్తున్నారు, మీరెవ్వరూ కక్ష సాధింపు గాని కవ్వింపు చర్యలకు గాని దిక్కండే. మీ మీద ఏదైనా అన్యాయమైన కేసులున్నా అక్కడ ఎక్కడైనా వాళ్ళు గత ప్రభుత్వంలో అన్యాయం చేసిన తప్పుడు కేసులు మీ మీద పెట్టినా వాళ్ళు తప్పుగా ప్రవర్తించిన మీ ఏరియాల్లో మీరు చట్ట ప్రకారంగా ఎల్లండి తప్పించి ఏ ఒక్క కవ్వింపు చర్య కానీ ఏ ఒక్క వ్యక్తిని అగౌరవపరచడం కానీ మనం చూసాం. అసెంబ్లీలో
జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడేవాడు మాకు 25 సీట్లు వచ్చినప్పుడు. మరి ఇప్పుడు తను మొన్న వచ్చి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మా ఓళ్ళు ఎంత ఉందాగా ప్రవర్తించారో మీరు చూసారా అసెంబ్లీలో? కక్ష సాధింపు ఉంటే అతను అసలు ప్రమాణ స్వీకారానికే రాలేడుగా. అతను ఎంత హుందాగా ఎంత జాగ్రత్తగా తీసుకొస్తే ప్రజల తరపున మాట్లాడుతున్నాడా అండి? ఎక్కడికో పారిపోయి ఢిల్లీలో ధర్నా చేస్తాడా? ఇక్కడ సమస్యలు వదిలేసి ఢిల్లీలో ధర్నా చేస్తాడా? ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు అడిగి ఆయన అసెంబ్లీకి వచ్చి అడగొచ్చుగా. అప్పుడు మా పార్టీ సమాధానం అసెంబ్లీ ద్వారానే చెప్పును కదా ప్రజలందరూ చంద్రబాబు అంతటి నాయకుడు లేడు, చంద్రబాబు గారు అవుతేనే మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టగలదు అనే ఒక భరోసాతో. రైట్ దొరబాబు గారు, ముఖ్యంగా వైసీపీ నాయకుల వాదన ఏంటంటే, దొరబాబు గారు నా మాట కూడా వినండి. పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బాగు చేయాలి, ఈ భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని వాళ్ళు అప్పుడే వచ్చి 40 రోజులు అవ్వకపోయినా ఇంకా కృషి మొదలెట్టి ముందుకు తీసుకెళ్తా ఈవేళ అమరావతికి ఎలాగిచ్చారో మీరు బడ్జెట్ లో చూశారు. అలాగే పోలవరాన్ని కేంద్రమే భుజం మీద వేసుకుని మీకు పూర్తి చేసి అప్పచెప్తారు. ఇలాంటి వాటికి వాళ్ళు ముందుకు వచ్చి స్వాగతం పలకాలి. నిజమైన ప్రతిపక్షం అవుతే వాళ్ళు స్వాగతం పలకాలి. వాళ్ళకి అది చేత కాదండి. వాళ్ళకి చేతనైంది ఏంటంటే, వైసీపీ చేతనైంది ఒకటి భయపెడతాం, ఇంటే వినకపోతే భయపెడతాం, ఇంటే లొంగ తీసుకుంటాం. ఇదే 5 సంవత్సరాలు పరిపాలించారు. ఇంకా అయ్యే మాటలు వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి. ఇది కరెక్ట్ కాదండి. అమ్మఒడి అసెంబ్లీ సాక్షిగా మొన్న కంపల్సరీ ఒక్క నిమిషం మీరు అందరి పిల్లలకి ఇస్తారని ప్రకటించారు. దొరబాబు గారు ముఖ్యంగా వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే, మీరు ఇప్పుడు జరుగుతున్న సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా తప్పించుకోవడానికే ఈ కేసులు అవి ఇవి అని ప్రతిపక్షాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. కేసులకి సంక్షేమానికి ఏంటంటే సంబంధం? అసలు మీరు తప్పు చేస్తే ఆ కేసులో ఇరుక్కుంటారు, మీరు తప్పు చేయకపోతే ఆ కేసు నుంచి బయటపడతారు. అంటే మీరు ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు సంక్షేమ పథకం చేయాలి. సంక్షేమం ఏదైతే ఆయన ఇచ్చిన సూపర్ 6 ఉందో దాన్ని అమలు చేయటానికి ఆల్రెడీ ఇప్పుడు ఈవేళ ఎక్కేసి రేపే పెట్టేస్తారా? ఈవేళ వీళ్ళు చేసిన విధ్వంసం కూతా కాతానా? అసలు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ చూసాం కదా మనం. మళ్ళీ ఇంకా ఏంటంటే తొలి మాటలో ఇంకా ఏంటి మీరు చెప్పేది? మీరు ఇంక ఇది మానరా? ఇక మీరు ప్రజలు ఎంత గుణపాఠం చెప్పినా మీకు ఒక క్లారిటీ రాదా? మనల్ని ఎంత దారుణంగా పక్కకు తోసేసి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడికి కూడా నువ్వు పనికిరావని పక్కకు తోసేసారు కదా జనం. ఇంకా మీకు చూద్దాం. ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది ఈ ప్రభుత్వంలో. అప్పుడు ఇంక మీరు ఒక సంవత్సరమో 6 నెలల్లో 7 నెలల్లో చూసాక ఎవడన్నా మాట్లాడతాడండి. రైట్ దొరబాబు గారు మనం ఇంకా మాట్లాడదామని దాని గురించి. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గతంలో చాలా అవినీతి కేసులు ఉన్నాయి ఆయన మీద, కొత్త కేసులు కూడా యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కేసులు పెట్టినా ఢిల్లీకే భయపడలేదు, సోనియా గాంధీ గారికి ఆ కేంద్రం ప్రభుత్వానికే భయపడలేదు. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ 16 నెలల పాటు అక్రమ కేసుల్లో జైల్లో ఉండొచ్చిన తర్వాతే ఆయనకి ప్రజలు అధికారం ఇచ్చారు. మీరు కేసులు పెట్టి భయపెట్టాలన్నా ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు. నేనేమంటానంటే ఇందాక దొరబాబు గారు ఏమంటారంటే చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు. చట్ట ప్రకారమే 35 హత్యలు జరిగినాయా? చట్ట ప్రకారమే 400 హత్యాయత్నాలు జరిగినాయా? చట్ట ప్రకారమే రేపులు జరిగినాయా? వెంకటేశ్వర రెడ్డి గారు, దీని మీద చంద్రబాబు నాయుడు ఒక సవాల్ విసిరారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట, మీ మాటకి అడ్డు, మీ దాంట్లోనే ఇంటరప్ట్ అవ్వలేదు. రైట్, ఇవన్నీ చట్ట ప్రకారమే జరిగినాయి అంటారా? తప్పు మీరు మరీ కావాలనే చేశారంటారా? అబద్ధాలు చెప్తుంటుంటే ఎలా ఊరుకుంటామండి? మీరు మరీ అబద్ధాలు చెప్తుంటుంటే ఎలా ఊరుకుంటాం? రైట్ దొరబాబు గారు ఒక్క నిమిషం, నేను మాట్లాడతాను. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా
చంద్రబాబు నాయుడు డిబేట్ లో అసం మాట్లాడనివ్వట్లేదు కదా. వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా కొన్ని కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే 35 మంది హత్యలు జరిగాయి, 36 మంది హత్యలు జరిగాయి అని చెప్తున్నారు. మీరు అసెంబ్లీకి రాండి, వాళ్ళ డేటా ఇవ్వండి, ఖచ్చితంగా మేము విచారణ చేస్తామని చెప్తున్నారు. అంతేగాని డేటా ఇవ్వకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదనే విషయం కూడా ఆయన పదే పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన గవర్నర్ మాట్లాడతాడండి. మళ్ళీ చెప్పనివ్వండి. దర్బాబు గారు మీరు ఆయన కూడా చెప్పనివ్వండి, ఆయన దర్శనం చెప్పనివ్వండి. చెప్పండి. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారికి లిస్టులతో సహా, వివరాలతో సహా, పిన్ టు పిన్ తో సహా, అడ్రస్లతో సహా, ఫోన్ నెంబర్లతో సహా, జరిగిన ఇన్సిడెంట్ ఫోటో క్లిప్పింగ్లు, వీడియోలతో సహా గవర్నర్ గారికి కంప్లీట్ గా ఇచ్చాం. రాజ్యాంగబద్ధమైన మన ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు రాజ్యాంగబద్ధమైన ఆయనకి ఇచ్చాం. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. కేంద్ర హోంమంత్రి గారికి ఇచ్చాం. కేంద్రంలో ప్రతి ఒక్కరికి మేము ఇచ్చాం. అది ఇవన్నీ వీళ్ళు ఇలా మాట్లాడతారనే కొంతమంది ఒక పక్క కొమ్ము కాసే పచ్చ మీడియా ఉందని చెప్పి సెంట్రల్ లో ధర్నా పెట్టి పూర్తి వివరాలతోటి, వీడియోలతోటి, క్లిప్పింగ్స్ తోటి, ఫోటోలతో సహా, అడ్రస్లతో సహా, ఫోన్ నెంబర్లతో సహా, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది, దానికి ఎలా జరిగింది అనే పూర్తి వివరాలతో సహా ఆ రోజు వెంకటేశ్వర రెడ్డి గారు అంత స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అసెంబ్లీకి తెమ్మన్నప్పుడు ఎందుకు పట్టుకెళ్ళలేదు? అసెంబ్లీలో ఎందుకు డిబేట్ పెట్టలేదు? దాని మీద అచ్చుల గురించి మీరు మాట్లాడతామేటండి, వైసీపీ వాళ్ళు అచ్చుల గురించి మాట్లాడతాడు సార్. ఇప్పుడు డిబేట్ తెమ్మంటారని చెప్తే మీరు ఇక్కడ ఇస్తే అక్కడ ఇవ్వండి, అక్కడ ఇస్తే ఇక్కడ ఇవ్వండి, రేపొద్దున నాకు ఇవ్వండి, చంద్రబాబు గారితో పర్లేదు, దొరబాబు గారికి ఇవ్వండి అని కూడా చెప్తారు. మీరు రైట్, మీకు చెప్పడం ఏముంది, మీరు ఏదైనా చెప్తారు, ఏదైనా చెప్తారు. అక్కడ కాదు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు అధికారం మీది కదా, అధికారం మీది కదా. వెంకటేశ్వర రెడ్డి గారు మరో విషయం ఏంటంటే మదనపల్లి మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులు ఇంట్లో సోదాలు చేయడం, కొన్ని ఫైల్స్ అయితే అక్కడ స్వాధీనం చేసుకున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో పెద్దిరెడ్డికి సంబంధించిన అక్రమాలు బయటపడే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే భూ కబ్జాలు చేశారంటూ కూడా పెద్దిరెడ్డి బాధితులు చాలా మంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో పెద్దిరెడ్డి ఒక రెవెన్యూ మిథున్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి సవాల్ విసిరారు. నా మీద నేరారోపణలు కనుక ఉంటే అరెస్ట్ చేసుకోండి, కేసులు పెట్టుకోండి, అంతేగాని నా కార్యకర్తల మీద దాడులు చేయడం, నా కార్యకర్తల భయభ్రాంతులకు గురి చేయడం, మీడియాలో ఏదో పిచ్చపిచ్చగా మాట్లాడుకోవటం వద్దు. మీకు అధికారం ఉంది, నేను నేరారోపణ చేశారనే సాక్ష్యాలు మీ దగ్గర ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్తున్నారు. మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు డైరెక్ట్ గానే చెప్పారు. మేము కూడా చెప్తున్నాం, రాష్ట్రంలో ఎక్కడ ఏ నేరం జరిగినా, ఎవరు తప్పు చేసినా, ఇంతకు ముందు ప్రభుత్వంలో కూడా తప్పు చేసినా మీరు చర్చలు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చర్చలు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం అరెస్ట్ చేసుకోండి, మీరు చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకొని వాటి మీద ఇప్పుడు జరగాల్సిన వాటి మీద ప్రజలకు మీరు ఇచ్చిన హామీల మీద చర్చలు పెట్టుకోండి, వాటిని అమలు జరపండి. రైట్, మన టైం అవుతుంది వెంకటేశ్వర రెడ్డి గారు. ఫైనల్ గా దర్బాబు గారు అడుగుతున్న వాటి మీద అడుగుతున్న ఎందుకు అమలు జరపట్లేదు? ఇచ్చిన మాట అమలు జరపకుండా అడిగితే మీరు కేసులు పెడతారా? ఇచ్చినవి ప్రజలకి పథకాలు అందించమని చెప్పేసి వెంకటేశ్వర రెడ్డి గారు మన టైం అవుతుంది. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. రైట్, నాయకుడు చరిత్ర దర్బాబు గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలబట్టే కదా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50,000, 60,000, 90,000 దాకా మెజార్టీ వచ్చిందంటే ఒక ఏ చరిత్రలో లేని వ్యవహారం అండి. అంటే అతను ఆడు ఈడని కాదు, ఆంధ్రదేశ ప్రజలు ప్రతి ఒక్కడో కూడా మీ చేసిన విధ్వంసాలు మిమ్మల్ని చరిత్ర గురించి ఒక 50 రోజుల క్రితమే కదా ఇచ్చారు తీర్పు. మీ చరిత్ర గురించి అది గమనించండి. ప్రపంచ నాయకుడే మా నాయకుడు, ప్రపంచ నాయకుడే. మీ నాయకుడిలాగా సిబిఐలతోని ఈడీలతో కేసులు ఎట్టించుకున్న నాయకుడు కాదు మా నాయకుడు. ఒక విజన్ ఉన్న నాయకుడు, ఎప్పుడు ప్రజల గురించి పాటుపడే నాయకుడు. ఈ ప్రజాస్వామ్యంలో ఒక సాంప్రదాయ రాజకీయాలకు
ఆ? మీరు ఆ మీరు చేసిన Right. ప్రతిసారి ఎన్నికలప్పుడు మారానని చెప్పడం, ఆ తర్వాత కర్మ చేసినోడు నిజంగా ప్రజలను అనుభవించక మోసం చేయడం. తప్పదు. కర్మ తప్పు చేసినోడు అనుభవించక తప్పదు. మీరు Right. చేసిన హత్యలు, మీరు హత్యల గురించి మాట్లాడతాం ఏంటండి? మీరు చేసిన హత్యలు ప్రజలు కళ్ళారా చూశారు. బాబు ఒక డ్రైవర్ ని ఇచ్చిన హామీల గురించి ఒక డ్రైవర్ చెప్పండి ని సార్. అత్యంత క్రూరంగా ఎందుకు చంపేసిన మీరు అమ్మఒడి MLC ఇవ్వట్లేదు? ఎందుకు మీరు రైతు భరోసా Right. ఇవ్వట్లేదు? రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, దొరబాబు గారు, మనకి డిబేట్ టైం అయింది ఇంకా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే దొరబాబు గారు డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.